6 మంత్స్ నుంచి సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్తారు కదా మేడం, దాన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఏ పద్ధతిలో ఇంట్రడ్యూస్ చేయాలి అని అడుగుతూ ఉంటారు. సో బిడ్డకి 6 నెలల వరకు మనం ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఇంకా ఎటువంటి వాటర్ కానీ ఏది కూడా మనము ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఎందుకు అనంటే బ్రెస్ట్ మిల్క్లో 80% ఉండేది వాటరే. సో ఎక్స్ట్రాగా వాళ్ళకి ఈవెన్ సమ్మర్ అయినా సరే మనం ఎక్స్ట్రాగా నీళ్ళు అనేవి ఇవ్వకూడదు. కావాలంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం అనేది పెంచుకోండి. సపోజ్ మీ బేబీ కానీ యూరిన్ తక్కువ పోస్తుంది, డీహైడ్రేషన్ అవుతుంది అని అనిపిస్తే మీకు నెంబర్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైమ్స్ అనేది మీరు పెంచుకోండి. సో ఒకవేళ మరి నీళ్ళు ఇస్తే ఏమవుతుంది అని మీరు అడగొచ్చు. సో దానికి ఆన్సర్ ఏంటి అని అంటే, ఒకటి బేబీస్ కిడ్నీస్ అనేవి ఇమ్మెచ్యూర్ ఉంటాయి అన్నమాట. సో మనం ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఇచ్చినప్పుడు ఆ ఫిల్ట్రేషన్లో ఇమ్మెచ్యూరిటీ వల్ల కిడ్నీ మీద ఎక్సెస్ లోడ్ పడుతుంది. అందుకనే ఎక్స్ట్రాగా మనం వాటర్ అనేది ఇవ్వకూడదు. ఇంకొకటి ఏంటి, వాళ్ళ స్టమక్ కెపాసిటీ చాలా చిన్నది ఫస్ట్ 6 మంత్స్లో. సో మనం కనుక నీళ్ళు ఇచ్చేసామనుకోండి, వాళ్ళ స్టమక్ అనేది నీళ్ళతోనే నిండిపోతుంది, తొందరగా వాళ్ళ స్టమక్ అనేది ఫిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మనం నెక్స్ట్ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే టైంకి బేబీ సరిగా యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఫుల్ కెపాసిటీలో బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీ తీసుకోకపోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, బేబీకి వెళ్ళే క్యాలరీస్ అనేవి తగ్గిపోతాయి. సో బేబీ వెయిట్ పెరగకపోవడము అండ్ బేబీ వీక్ అయిపోవడము ఇలాంటివి జరుగుతాయి. అందుకనే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫస్ట్ 6 మంత్స్లో మీరు నీళ్ళు అనేవి బేబీకి ఇవ్వకూడదు ఎక్సెప్ట్ బ్రెస్ట్ మిల్క్.